వెల్కమ్ టు అవర్ ఛానల్. అదే విధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రహ్మం సార్ జీకే క్లాసెస్. అదే విధంగా ఈ రోజు మనకు ఇంపార్టెంట్ టాపిక్ అంటే 2 days బ్యాక్ మనకు స్పోర్ట్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో 2 కరెంట్ అఫైర్స్ ఒకటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్, అదే విధంగా సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క గేమ్స్. ఈ 2 గేమ్స్ రీసెంట్ గా జరిగినాయమ్మా. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసిందంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025. ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రీసెంట్ గా ఏ రాష్ట్రంలో జరిగింది, దీని యొక్క ఎవరు పాల్గొంచారు. అయితే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇది 2025 ఈ యొక్క మ్యాచ్ కరెంట్ అఫైర్స్ 7వ మ్యాచ్ మే 4 నుంచి మే 15 వరకు, అంటే మే 4 నుంచి మే 15 వరకు, అంటే ఈ యొక్క మ్యాచ్ 2025 ఏ రాష్ట్రంలో జరిగిందంటే బీహార్ లో వచ్చేసి 5 నగరాల్లో ఈ యొక్క మ్యాచ్ జరిగింది సార్. 5 నగరాల్లో బీహార్ లో వచ్చేసి క్యాపిటల్ పాట్నా నగరంలో, అదే విధంగా ఇంకోటి వచ్చేసి రాజ్గిర్, అదే విధంగా గయా, అదే విధంగా బాకర్పన్, అదే విధంగా బిక్సరాయి అనే 5 నగరాల్లో ఈ యొక్క మ్యాచ్ జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ వచ్చి ఖేలో ఇండియా గేమ్స్ లో మొత్తం ఎన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయంటే 36 రాష్ట్రాలు ఈ యొక్క గేమ్ లో పాల్గొన్నాయన్నమాట. అదే విధంగా ఈ యొక్క గేమ్స్ లో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అథ్లెటిక్స్ వాళ్ళు పాల్గొనంటే 8,500 నుంచి 8,000 వరకు ఈ యొక్క గేమ్స్ లో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కువ సార్లు ఏమిటంటే ఖేలో ఇండియా గేమ్స్ యొక్క మస్కట్ ఏదంటారు, ఇది మస్కట్ వెరీ ఇంపార్టెంట్ మనకి అడిగే ఛాన్స్. మస్కట్ వచ్చేసిందంటే గజసింహ అంటే ఏంటంటే ఏనుగుల బలాన్ని మరియు సింహాన్ని ధైర్యాన్ని సూచిస్తుంది. అంటే ఈ యొక్క గజసింహ యొక్క మస్కట్ యొక్క సింబల్ దీని యొక్క అర్థం ఏంటంటే బీహార్ వాళ్ళు పెట్టారు. ఈ యొక్క ఖేలో ఇండియా గేమ్స్ యొక్క యూత్ గేమ్స్ యొక్క ఏనుగు బలగాన్ని మరియు సింహాన్ని ధైర్యాన్ని సూచిస్తుంది. అయితే ఈ గజసింహాన్ని సింబల్ ఎందుకు పెట్టారంటే మన పాల రాజవంశంలోని వారసత్వ యొక్క జంతువు ఒక ఏనుగు సింబల్ అన్నమాట. మనకు రాజుల కాలంలో పాల రాజవంశం యొక్క వారసత్వము. అదే విధంగా దీన్ని ఎవరు పాలించారంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్లాన్ చేస్తారు, లేదంటే వచ్చడ పద్ధతిలో. అదే విధంగా ఇక్కడ బీహార్ సీఎం వచ్చేసి నితీష్ కుమార్ గారు, అదే విధంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఇండియా స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చేసి ఏంటంటే మన్సుఖ్బియా మాండియా వాళ్ళు దీన్ని పాలించారు. అదే విధంగా ఖేలో ఇండియా గేమ్స్ 2025లో ఈ యొక్క ఖేలో ఇండియా గేమ్స్ మొత్తం ఎన్ని రాష్ట్రాలు పాల్గొంటాయి, కేంద్ర పాలిత రాష్ట్రాలతో పాటు 36 రాష్ట్రాలు పాల్గొన్నాయన్నమాట. ఈ 36 రాష్ట్రాలు వచ్చేసి మనకు మెడల్స్ పథకాలు ఎవరెవరు సాధించారు, ఏ రాష్ట్రం మెడల్స్ ఎక్కువ ఉంది, ఫస్ట్ రాష్ట్రం ఇది, సెకండ్ రాష్ట్రం ఇది, థర్డ్ రాష్ట్రం ఇది అని అడిగే ఛాన్స్ అన్నమాట. అయితే ఫస్ట్ ర్యాంకు, అదే విధంగా రాష్ట్రం లేదా కేంద్ర ప్రాంతాలు గోల్డ్ ఎన్ని గెలిచారు, నెక్స్ట్ రైతు ఎన్ని గెలిచారు, అదే విధంగా కాంసం మొత్తం వచ్చేసి టోటల్ ఎన్ని మెడల్స్ సాధించారు మొత్తం పథకాలు. అయితే ఫస్ట్ ఏ రాష్ట్రం ఎక్కువ గోల్డ్ గెలిచిందంటే మహారాష్ట్ర. ఏ రాష్ట్రం మహారాష్ట్ర వాళ్ళు వచ్చేసి గోల్డ్ వచ్చేసిందంటే 58, నెక్స్ట్ సిల్వర్ వచ్చేసి ఏంటంటే 47, నెక్స్ట్ కాంసం వచ్చేసి 53, అదే విధంగా నెక్స్ట్ టోటల్ వచ్చేసి 158. సెకండ్ రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే హర్యానా వచ్చేసి 39 గోల్డ్, నెక్స్ట్ అదే విధంగా 27 సిల్వర్, అదే విధంగా 51 బ్రాంజ్, మొత్తం వచ్చేసి 117. అదే విధంగా థర్డ్ రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ వచ్చేసి 24 గోల్డ్, అదే విధంగా 12 వచ్చేసి రైతము, నెక్స్ట్ 24 వచ్చేసి కాంసము, మొత్తం వచ్చేసి 40 వచ్చినాయి. నెక్స్ట్ అదే విధంగా 4th ప్లేస్ కర్ణాటక ర్యాంక్ వచ్చేసి 4th ర్యాంకు, గోల్డ్ వచ్చేసి 17, నెక్స్ట్ రైతం వచ్చేసి 26, కాంసం వచ్చేసి 15, టోటల్ వచ్చేసి 58. నెక్స్ట్ 5th ర్యాంక్ వచ్చేసి ఢిల్లీ వచ్చేసి 16 గోల్డ్, 20 వచ్చేసి రైతము, నెక్స్ట్ కాంసం వచ్చేసి 32, మొత్తం వచ్చేసి 68. అయితే ఇక్కడ మనకు మెయిన్ కావాల్సిన తెలంగాణ, ఏపీ వచ్చేసి 18 ర్యాంక్ ఉంది. ఏపీలో వచ్చేసి 3 గోల్డ్, 11 సిల్వర్, నెక్స్ట్ 10 వచ్చేసిందంటే కాంసం, మొత్తం మెడల్స్ వచ్చినట్టే 24 వచ్చినాయి. అంటే ఏపీకి మొత్తం వచ్చేసి మెడల్స్ ఎన్ని వచ్చినట్టే 24 మాత్రమే మెడల్స్ వచ్చినాయి. అదే విధంగా తెలంగాణ ర్యాంక్ 12, మొత్తం ఎన్ని మెడల్స్ వచ్చినట్టే 23 వచ్చినాయి. అదే విధంగా ఈ మ్యాచ్ ఈ యొక్క ఖేలో ఇండియా గేమ్స్ ఎక్కడైంది బీహార్ మాత్రం కేవలం వచ్చేసి 36 మాత్రమే మెడల్స్ సాధించడం జరిగింది. ఖేలో ఇండియా గేమ్స్ లో ఇక్కడ మనకి ఎగ్జామ్ ఏంటంటే ఖేలో ఇండియా గేమ్స్ లో రేపు ఎగ్జామ్ ఎట్లా ఉందంటే
ఫస్ట్ 5 ర్యాంకులు ఇచ్చి లేదా ఫస్ట్ 4 ర్యాంకులు ఇచ్చి సరైన ఆర్డర్ లో పెట్టమంటారు. సరైన ఆర్డర్ లో, లేకపోతే మన ఏపీ ర్యాంక్ ఎంత లేదా తెలంగాణ ర్యాంక్ ఎంత అడిగే ఛాన్స్ అనమాట. అదేవిధంగా ఖేలో ఇండియా గేమ్స్ లో కొత్తగా 5 గేమ్ ప్రవేశపెట్టారమ్మా. ఈసారి లాస్ట్ 2024 నుంచి ఒకటి వచ్చేసి ఏంటంటే మనకంబ, రెండు వచ్చేసిందంటే గట్క, అదేవిధంగా 3వ గేమ్ ఏంటంటే కలియపట్టు, 4వ గేమ్ వచ్చేసిందంటే కాంత, అదేవిధంగా 5వ గేమ్ వచ్చేసి యోగాసనం. మొత్తం వచ్చేసి ఈసారి 28 గేమ్స్ లో ఈసారి కొత్తగా మొత్తం 28 క్రీడా భాగంలో ప్రవేశపెట్టినమాట. వాటిల్లో కొత్తగా 5 గేమ్లు కొత్తగా ప్రవేశపెట్టారు. అంతకుముందు ఎన్ని ఉన్నాయంటే 23 గేమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ 5 గేమ్స్ యాడ్ చేసి మొత్తం వచ్చేసి ఏంటంటే 28 గేమ్స్ లో కొత్తగా గేమ్స్ మాట. అయితే 5 గేమ్ లో మళ్ళీ సార్ ఒకటి వచ్చేసి అంటే మరకంబ, 2 వచ్చేసి గట్క, 3 వచ్చేసి అంటే కరియపట్టు, 4వ గేమ్ వచ్చేసి అంటే టామ్టా, అదేవిధంగా 5వ గేమ్ వచ్చేసి యోగాసనం. అదేవిధంగా ఖేలో ఇండియా గేమ్స్ ఫస్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఖేలో వచ్చేసి ఎవరెవరు పాల్గొంటే అండర్-17, అదేవిధంగా అండర్-21 మాత్రమే ఈ యొక్క గేమ్స్ లో పాల్గొంటారు అనమాట. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో కేవలం అండర్-17, అండర్-21 మాత్రమే పాల్గొంటారు అనమాట ఈ ఖేలో ఇండియా గేమ్స్ లో. అయితే ఖేలో ఇండియా గేమ్స్ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క ఖేలో ఇండియా గేమ్స్ ఎవరు ఇస్తుంటే నేషనల్ స్పోర్ట్స్ మినిస్టర్ వారిని ఇస్తారు. నేషనల్ స్పోర్ట్స్ మినిస్టర్. అయితే నేషనల్ స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చేసి మన ఇండియా క్రియేట్ వచ్చేస్తే మనకున్న ఇండియా వాళ్ళు దీని పర్మిషన్ అనమాట ఈ గేమ్స్ స్టార్ట్ చేస్తారు. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క లక్ష్యం ఏంటంటే ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరికి అండర్-17 మరియు అండర్-21 పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి వచ్చే ఒలింపిక్ గేమ్స్ లో మన దేశం ఏ విధంగా ఒలింపిక్ గేమ్స్ లో మెడల్స్ సాధించాలని ఒక లక్ష్యంతో ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను స్టార్ట్ చేయాలన్నమాట. అదేవిధంగా ఖేలో ఇండియా గేమ్స్ ఫస్ట్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే 2018లో ఫస్ట్ ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్ స్టార్ట్ చేశారు. 2018 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఫస్ట్ ఎక్కడంటే న్యూఢిల్లీలో ప్లాన్ చేశారు. ఈ ఖేలో ఇండియా గేమ్ ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఫస్ట్ స్టార్ట్ చేసిందంటే 2018లో. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఈసారి 2025 లో వచ్చేసి బీహార్ లో జరిగినాయి. అయితే లాస్ట్ టైం 2024 ఆరో గేమ్ వచ్చేసి 6వ ఎడిషన్ గేమ్ ఎక్కడంటే తమిళనాడు రాష్ట్రంలో ఈ యొక్క గేమ్ జరిగిందన్నమాట. తమిళనాడు రాష్ట్రంలో ఈ యొక్క గేమ్ జరిగినాయి. ఈసారి 2025 లో ఎక్కడంటే బీహార్ లోని 5 నగరాల్లో జరిగినమాట ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నుంచి మనకి ఇంపార్టెంట్. అదే విధంగా నెక్స్ట్ రీసెంట్ గేమ్ ఏంటంటే మనకి అంటే సాఫ్, ఈ యొక్క సాఫ్ ఇది మెయిన్ వచ్చేసి ఇది 2025 సాఫ్ అండర్-19 ఛాంపియన్షిప్ 2025 విన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే భారతదేశం గెలిచింది. అదేవిధంగా రన్నర్ వచ్చేసి ఏంటంటే బంగ్లాదేశ్ గెలిచింది అనమాట. అయితే 3వ ప్లేస్ ఏంటంటే మాల్దీవులు, నేపాల్ వాళ్ళు ఈ యొక్క గేమ్స్ లో 3వ ప్లేస్ లో స్థానాన్ని సాధించారు. అయితే ఇక్కడ సౌత్ ఏషియన్ ఈ యొక్క సాఫ్ ఫండ్ ఏంటంటే ఈ యొక్క సాఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు ఈ యొక్క సౌత్ యొక్క సాఫ్ యొక్క ఫుల్ ఫామ్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అనేది దీని యొక్క మెయిన్ యొక్క ఫుల్ ఫామ్. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క సాఫ్ లో వచ్చేసి మెయిన్ వచ్చేసి సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు ఈ యొక్క మ్యాచ్ అవుతారు. దీని యొక్క తెలుగులో ఏమంటే దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య వాళ్ళు ఈ యొక్క మ్యాచ్ అవుతుందన్నమాట. అయితే ఇక సాఫ్ వచ్చేసి ఈ యొక్క గేమ్స్ 2025 వచ్చేసి మే 9 నుంచి మే 18 వరకు మే 9 నుంచి మే 18 వరకు మే 9 నుంచి మే 18 వరకు ఈ యొక్క ఇండియాలో ఈ యొక్క గేమ్ జరిగింది సార్. ఇండియాలో విన్నర్ వచ్చేసి ఇండియా, రన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే బంగ్లాదేశ్ వాళ్ళు గెలిచారు. అయితే ఈ యొక్క అండర్-19 సాఫ్ ఫుట్బాల్ విజేతగా భారత్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు గెలిచిందంటే 4 times ద విన్నర్. ద మోస్ట్ ఇన్ ద సక్సెస్ఫుల్ టీమ్ ఇండియా 4 times. అయితే ఇక్కడ మే 2025 లో జరిగిన మ్యాచ్ లో మొత్తం ఎన్ని జట్లు పాల్గొంటే 6 జట్లు పాల్గొన్నాయి. అయితే ఈసారి ఏ దేశాలు పాల్గొన్నాయంటే ఒకటి వచ్చేసి ఏంటంటే ఒకటి మాల్దీవులు, అదేవిధంగా 2 వచ్చేసి ఏంటంటే బంగ్లాదేశ్, 3 వచ్చేసి శ్రీలంక, 4 వచ్చేసి ఏంటంటే మన భారత్, 5 దేశం ఏంటంటే నేపాల్. అదే మొత్తం వచ్చేసి ద టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 6 కంట్రీస్ పాల్గొన్నాయి. కానీ ఈసారి ఏ దేశాలు పాల్గొన్నాయంటే ఆఫ్ఘనిస్తాన్ మరియు వచ్చేసి పాకిస్తాన్. మళ్ళీ ద టోటల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ 6 టీమ్స్, మొత్తం 6 దేశాలు. ఒకటి వచ్చేసి ఏదంటే ఇండియా వాళ్ళు ఒకటి, నెక్స్ట్ సెకండ్ ఏదంటే బంగ్లాదేశ్, 3వ దేశం ఏదంటే శ్రీలంక, 4వ దేశం ఏదంటే నేపాల్, నెక్స్ట్ 5 వచ్చేసి ఏంటంటే ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్. అదేవిధంగా 5 వచ్చేసి ఏంటంటే మాల్దీవులు. మొత్తం వచ్చేసి నెక్స్ట్ 6 వచ్చేసి
మనకి ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, నెక్స్ట్ భూటాన్. మొత్తం దేశమ్మా ఏంటంటే 6 కంట్రీస్ దీంతో పాల్గొనడం అనమాట. 6 కంట్రీస్. కానీ ఈసారి ఏ దేశాలు పాల్గొంటే పాకిస్తాన్, అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ గేమ్ లో పాల్గొనలేదు. ఎందుకంటే ఈ 2 గేమ్స్ ఎందుకు పాల్గొనంటే ఈసారి సాఫ్ట్ లో గేమ్ లో వచ్చేసి అండర్-19 లో ఈ గేమ్ లో నాట్ క్వాలిఫై కంట్రీస్ అదే విధంగా ఈ యొక్క 2025 లో సాఫ్ట్ ఫుట్బాల్ మ్యాచ్ ఉత్తమ ఆటగాడిగా ఎవరికి అవార్డు వచ్చింది? బెస్ట్ ఆటగాడు ఎవరంటే మహమ్మద్ అర్బిస్. ఇతను ఏ దేశం అంటే ఇండియా వాడే. తెలుసుమా, ఇండియా వాడే. అదే విధంగా బెస్ట్ గోల్ కీపర్ అవార్డు బెస్ట్ గోల్ కీపర్ అవార్డు వచ్చింది సూరజ్ సింగ్ వచ్చింది. వీళ్ళిద్దరికి చాలా బెస్ట్ అవార్డు. అదే విధంగా ఈసారి ప్లేయర్ ఆఫ్ అవార్డు వచ్చినట్టే భారతదేశానికి రానున్నమాట. మళ్ళీ చాలా ఇంపార్టెంట్. ఉత్తమ ఆటగాడుగా ఎవరు వచ్చింది? మహమ్మద్ అర్బిస్. ఉత్తమ గోల్ కీపర్ వచ్చేసి సూరజ్ సింగ్. అయితే ప్లేయర్ ఆఫ్ అవార్డు వచ్చింది భారతదేశానికి వచ్చింది. అయితే సాఫ్ట్ ఫుట్బాల్ మ్యాచ్ అండర్-19 మ్యాచ్ ఇండియా మోస్ట్ సక్సెస్ఫుల్ 4 టైమ్స్. అయితే ఈ యొక్క సాఫ్ట్ ఫుట్బాల్ మ్యాచ్ వచ్చేసి ఈసారి ఎక్కడైతే ఇండియాలో, భారతదేశంలో జరిగింది. ద టోటల్ నంబర్ ఆఫ్ టీమ్స్ 6 టీమ్స్, 6 దేశాలు దీంతో పాల్గొన్నాయి. ఈసారి ఏ దేశాలు పాల్గొంటాయి? పాకిస్తాన్, అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ నాట్ నెంబర్ ద క్వాలిఫై కంట్రీస్. ఇది మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 చెప్పమ్మా. కేలో ఇండియా యూత్ గేమ్స్ ఒకటి, నెక్స్ట్ 2025 సాఫ్ అండర్-19 ఛాంపియన్షిప్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. వచ్చే ఎగ్జామ్ కు ఈ 2లో ఏదో ఒక బిట్ రావచ్చే ఛాన్స్ ఉందా డిఎస్సి కానీ. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి, మనకు డిఎస్సి లో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకు జూన్ 6 నుంచి దాదాపు జూన్ 6 నుంచి జూలై 6 వరకు చదువుతాయి కాబట్టి, ఒక 4 వరకు చదువుతాయి కాబట్టి ఎగ్జామ్ లో. ఎందుకంటే ఆన్లైన్ లో ఒక 4 డేస్ ముందు కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి సార్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.